స్మార్ట్ ఫోన్లో మనకు తెలియని అనేక ఫీచర్లు ఉంటాయి. వీటిల్లో వాల్యూమ్ బటన్ కూడా ఒకటి. మనం జనరల్గా వాల్యూమ్ బటన్ను సౌండ్ పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి వాడుతూ ఉంటాం. అలాగే వాల్యూమ్ బటన్తో మరికొన్నిటికి షార్ట్ కట్గా వాడుకోవచ్చంట. ఫోన్ను ఫోర్స్ రీసెట్ చేయడానికి లేదా ఫోటోలు తీయడానికి వాల్యూమ్ బటన్లను ఉపయోగించవచ్చు. ఇటీవల ఐఫోన్లో కెమెరా కంట్రోల్ ఫీచర్ కూడా వాల్యూమ్ బటన్కు లింక్ చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా కొన్ని యాప్లు ద్వారా అదనపు ఫీచర్లను వాల్యూమ్ బటన్ను యాడ్ చేయవచ్చు. ఫోన్ వాల్యూమ్ బటన్ ఉపయోగించి ఫోటోలు కూడా తీయొచ్చు. మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా లేదా ఐఫోన్ ఉన్నా కెమెరాను ఓపెన్ చేసిన తర్వాత ఫోటో తీయడానికి వాల్యూమ్ బటన్ను నొక్కొచ్చు. సింగిల్ హ్యాండ్తో సెల్ఫీ లేదా ఫోటో తీయడానికి వాల్యూమ్ బటన్ ఈజీగా ఉంటుంది. కెమెరా ఓపెన్ చేసి వాల్యూమ్ బటన్ను కాస్త ఎక్కువసేపు నొక్కి పట్టుకుంటే వీడియో రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫీచర్ను యాక్టివేట్ చేసేందుకు సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రెస్ వాల్యూమ్ బటన్ పై క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫీచర్ ఎంచుకోవచ్చు. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ స్ట్రక్ అయిందనుకోండి, దాన్ని ఫోర్స్ రీసెట్ చేసి మళ్ళీ పనిచేసేలా చేయడానికి వాల్యూమ్ బటన్ ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా యాప్ బెటా వర్షన్ వాడుతుంటే సిస్టమ్ ఏదైనా ఇష్యూ వలన ఫోర్స్ స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఫోర్స్ క్లోజ్ కోసం వాల్యూమ్ బటన్తో ఫోన్ రీస్టార్ట్ చేయొచ్చు. ఐఫోన్లో ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మీరు ఫేస్ ఐడి లేదా టచ్ ఐడి పనిచేయకుండా ఫోన్ను లాక్ చేయాల్సి వస్తే వాల్యూమ్ బటన్ యూజ్ అవుతుంది. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఐఫోన్ పనిచేయకుండా చేసేందుకు వాల్యూమ్ అప్ బటన్ను లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మొదటిగా మీరు అత్యవసర కాల్ను ఆటోమేటిక్గా చేయొచ్చు. సైడ్ బటన్ను మళ్ళీ ప్రెస్ చేయండి. ఈసారి ఫోన్ లాక్ స్క్రీన్ పూర్తిగా లాక్ అవుతుంది. ఫేస్ ఐడి తిరిగి యాక్టివేట్ చేయడానికి పాస్కోడ్ ఎంటర్ చేయాలి. వాల్యూమ్ బటన్తో మరికొన్ని షార్ట్ కట్లు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ యూజర్స్ వాల్యూమ్ బటన్ను అదనపు ఫీచర్లను యాడ్ చేయొచ్చు. బటన్ మ్యాపర్ వంటి యాప్లతో వాల్యూమ్ బటన్లకు మరిన్ని షార్ట్ కట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు స్క్రీన్ ఆఫ్ చేసి ఉన్నప్పటికీ వాల్యూమ్ బటన్ను 2 సార్లు లేదా ఎక్కువసేపు ప్రెస్ చేసి పట్టుకుంటే ఫ్లాష్ లైట్ లేదా మీకు కావాల్సిన యాప్లను ఓపెన్ చేసుకోవచ్చు లేదా స్క్రీన్ రికార్డింగ్ కూడా ఆన్ చేసుకోవచ్చు.